కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మంత్రి సంధ్యారాణి అన్నారు. స్త్రీ సంక్షేమ శాఖలో మహిళలకు బాధ్యత, పిల్లలకు రక్షణ కల్పిస్తున్నామన్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో దాదాపు 100 కోట్లతో మౌలిక వసతులు కల్పించినట్లు చెప్పారు. పొదుపులో భాగంగా అంగన్వాడీ కేంద్రాలకు ఇండక్షన్ స్టవ్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత విధ్వంసం నుండి వికాసం వైపు 2 సంవత్సరాల పాలనలో ప్రజలందరూ కూడా సంతృప్తిగా ఉన్నారు అనడానికి చాలా విషయాలు ఉదాహరణగా చెప్పొచ్చు. స్త్రీ శిశు సంక్షేమ శాఖలో ముఖ్యంగా 55,746 అంగన్వాడీ సెంటర్స్, అక్కడ ఉన్నటువంటి దాదాపు 25 లక్షల మంది పిల్లల తల్లులు, పిల్లలు, బాలింతలు వీళ్ళందరూ కూడా ఉండి అందరికీ సంపూర్ణంగా ప్రతి నెల వాళ్ళందరికీ కూడా మేము ఫుడ్ అందిస్తున్నందుకు నిజంగా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఇంతకు పూర్వం ఒకటిస్తే ఒకటి వచ్చేది కాదు అనే ఒక మాట వచ్చినప్పటికీ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో అందరికీ పూర్తి స్థాయిలో ఒక భద్రత, భరోసా కల్పించగలుగుతున్నామని తెలియజేసుకుంటూ చాలామంది ఈ మధ్యకాలం 2 సంవత్సరాల్లో డిఎస్సి కానీ లేదా పోలీస్ సెలక్షన్స్ కానీ ఈ ఉద్యోగాల గురించి చెప్పుకుంటున్నారు. కానీ 11,000 మందికి మేము మా శాఖ నుండి ఉద్యోగాలు ఇవ్వటం జరిగింది అని మేము గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం. ఎందుకంటే మినీ అంగన్వాడీల నుండి మెయిన్ అంగన్వాడీస్కి మార్చడం వల్ల చాలా మందికి ఉపాధి కలిగింది. ఇంకా 2,000 ఉన్నాయి. ఆ 2,000 కూడా అతి త్వరలో ఇవ్వడం జరుగుతుందని మీ ద్వారా నేను తెలియజేసుకుంటూ అంగన్వాడీ సెంటర్స్లో మౌలిక సదుపాయాలు దాదాపు 100 కోట్లతో 10,000 అంగన్వాడీ సెంటర్స్కి అన్ని రకాల వసతులతో చేయటం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు మీరు పొదుపు పాటించండి అని. దీనిలో చూసుకున్నట్టయితే ఈరోజు గ్యాస్ ఎక్కడైనా అయిపోయి అంగన్వాడీ పిల్లలు కానీ అక్కడ ఉన్నటువంటి బాలింతలు కానీ గర్భిణీలు కానీ ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో 55,747 సెంటర్స్ కూడా ఇండక్షన్ స్టవ్లు ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ ఇప్పటికీ 11,400 స్టవ్లు అందించడం జరిగింది మొదటి విడతగా. మిగిలినవన్నీ కూడా ఈ 20వ తేదీన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరుగుతుంది.